డిఎమ్స్, ఇన్ని డిఎమ్స్ దేనికోసం? ఈ డిఎమ్స్ అంటే ఎన్ఐటీలో జాయిన్ అవ్వచ్చా, ఎన్ఐటీలో మీరు ఏ క్యాంపస్లో చదువుతున్నారు, అసలు ఎన్ఐటీ ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఎన్ఐటీ గురించి చెప్పండి, ఫేకా రియలా పాజిటివా నెగిటివా ఏదైనా చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని వస్తున్నాయి. ఎవరు మీరంతా? మా జూనియర్స్ మీరు. సో నా ఎక్స్పీరియన్స్ ఏంది ఎన్ఐటి గురించి అనేది ఇప్పుడు నేను చెప్తా. అయితే దీనిలో ఫస్ట్ కామెంట్ ఏంది, ఎన్ఐటిలో జాయిన్ అవ్వచ్చా, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. సో ఎన్ఐటి ఎందుకు వేరే కాలేజెస్ కన్నా బెటర్ అంటే, నేను వేరే కాలేజెస్ తక్కువ చేసి మాట్లాడతలేను, బట్ వేరే కాలేజెస్కి ఈ కాలేజెస్కి కొంచెం తేడా అయితే ఉంది. లైక్ మాకు ఫస్ట్ ఇయర్లో పైథాన్ నేర్పించినారు, సిఎస్ఎస్ నేర్పించినారు, హెచ్టిఎంఎల్ నేర్పించినారు. అయితే అది వేరే కాలేజ్లో కూడా నేర్పిస్తున్నారు కదా, మరి ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి? కరెక్టే మీరు చెప్పేది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వేరే కాలేజ్లో చదువుతున్నారు, అయితే వాళ్ళని నేను వెళ్ళి కలిసినప్పుడు నార్మల్గా ఏం చెప్తున్నారా అంటే, నోట్స్ చూపించినారు. ఏంటి నోట్స్లో అంత కోడ్ రాసినది, ఐ మీన్ నోట్స్ ఎందుకు రాస్తున్నారంటే మన నోట్స్లోనే కదనే ప్రాక్టీస్ చేయాలి అన్నారు. నోట్స్లో ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుందా చెప్పండి? లైక్ ఇప్పుడు అది ఎట్లా బట్టి పడతారు, అయిపోతుంది, వాళ్ళు పాస్ అవుతారు, మంచి సూపర్ మార్కులు వస్తే సూపర్గా ఉంటుంది, వాళ్ళకి జీపీఏ వస్తుంది, బిందాస్ ఉండొచ్చు, జీపీఏ వస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు మా వాళ్ళు. ఈడ ఏం తేడా అంటే మాకు ఇక్కడ నోట్బుక్స్ ఉండవు. లైక్ ఇప్పుడు మేము ఓన్లీ ల్యాప్టాప్ తీసుకెళ్తాం, ఒకవేళ మీకు కావాలి ఎందుకైనా ప్రాక్టీస్ చేసుకోవడానికి లేకపోతే పెట్టుకోవడానికి ఒక బుక్ కావాలి అనుకుంటే మీరు ఒక బుక్ క్యారీ చేయొచ్చు, అది ప్రాబ్లమ్ అంటే మీ ఇష్టం బట్టి ఉంటుంది అది. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వీణా, నా ఇల్లు ఇండియా, ఉండేది మైసమ్మ కూడా, చదివేది ఎన్ఐటి. ఇంట్రడక్షన్ అయిపోయింది కదా, సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ది, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ద బ్రీఫ్ అబౌట్ ఎన్ఐటి సిస్టర్, ఏ బ్రాంచ్ మీరు? సో నేను ఎన్ఐటిలో థర్డ్ బ్యాచ్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మొత్తం ఫస్ట్ టైం అయితే బిందాస్ ఉండే, లైక్ మంచిగా పోయి చదువుకొని అట్లా ఫెస్ట్ అవి ఏం దృష్టిలో వచ్చేది కాదు, చదువు 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 అనుకునేటోళ్ళం మేము, పడి చదివేటోళ్ళం. మీరు అర్థమైందిగా మీకు? సో అలా చదివే వాళ్ళం. తర్వాత ఏమైంది, సెకండ్ సెమ్లో వచ్చిందండి జావా స్క్రిప్ట్, సూపర్. మాకు ఎట్లుంటుంది అంటే, ఇక్కడ ల్యాప్టాప్లో పోర్టల్ ఇస్తారు, లైక్ మనం లాగిన్ అవ్వాలి పోర్టల్లో. ఆ పోర్టల్లో ఈరోజు ఏం క్లాసెస్ ఉన్నాయి, రేపు ఏం క్లాసెస్ ఉంటాయి, లైక్ ప్రీవియస్ క్లాసెస్వి. అండ్ నీకు ఒక 10 days ముందు నువ్వు యాబ్సెంట్ అయినావు, నీకు ఆ క్లాస్ అర్థం కావాలి అంటే నువ్వు ఆ క్లాస్ వినాలి. ఎట్లా వింటావు అంటే, ఆ పోర్టల్లో రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి, సో మనం ఆడికి వెళ్ళి వినొచ్చు. లైక్ ఇప్పుడు కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలనుకోండి, లైక్ అన్ని పోర్టల్లో ఉంటాయి, ఒక 100 సార్లైనా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అది మన ఓపిక బట్టి ఇట్లా ఉంటుంది. అండ్ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, లైక్ మనం ఎలా ఉందంటే, ఇది నేను నిజం చెప్తా, ఎందుకంటే నేను ఫేస్ చేసిన, మా ఫ్రెండ్స్ ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే నాకు రీల్స్లో ఎన్ఐటి అని చూసినప్పుడు ఫస్ట్ లైక్ ఇంత ఆఫీస్ వైబ్స్ ఇస్తుంది, భలే ఉంది, అసలు సూపర్గా ఉంది, అంటే చదువుకుంటే బాగుంటుంది ఇక్కడ అనుకున్నాం. కానీ అక్కడ సీట్స్ లేక మనల్ని ఇప్పుడు ఇట్లా డివైడ్ చేసినారా, నేను ఎంఆర్వికి వచ్చిన, లైక్ కొంతమంది సిడియు అట్లా పోయినారు కదా క్యాంపస్లో, వాళ్ళే ఏదో నాకు తెలియదు. కానీ ఇక్కడైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, లైక్ స్కూల్ బెంచెస్ లాగా బెంచెస్ ఉన్నాయి, లైక్ సెంట్రల్ ఏసీ కాదు, 2 ఏసీస్ ఉంటాయి, అది ఒక్కొక్కటి అంటే నేను ఫ్యాక్ట్ చెప్తాను, నేను అబద్ధం చెప్పాను, ఎందుకంటే నాకేమో ఇష్టం, నా క్లాస్ రూమ్లో ఎట్లుందో చెప్తున్నా. 2 ఏసీస్ ఉంటాయి, దానిలో ఫస్ట్ పని చేస్తుంది, లాస్ట్ పని చేయది, చెంపులు కారుతా ఉంటే ఇలా ఇలా తుడుచుకొని మరి కోడింగ్ చేస్తూ ఉంటాం. క్లాసెస్కి ప్రతి క్లాసెస్ తర్వాత 2 క్విజులు ఉంటాయి, లైక్ మనకి ఆ క్లాస్ మొత్తంలో అర్థమైందా కాలేదా అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేస్తారు. టాప్ 5 వచ్చిన వాళ్ళది బోర్డు పైన నేమ్స్ వస్తాయి. ఈ డౌట్ మీకు క్లారిఫై అయింది అనుకుంటా. ఇప్పటికే వీడియో 5 minutes అయింది, లైక్ మొత్తం ఎవరు చూస్తే చెప్పండి, ఒక టాపిక్ గురించి అడిగినారు, ఇంతమంది చెప్పిన, మీకు నెక్స్ట్ ఏం టాపిక్ కావాలో నాకు డిఎం అయినా చేయండి, లేదంటే వీడియో కింద కామెంట్ అయినా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా స్పార్క్ అని ఒకటి పెట్టినారు, దానికి ఇన్స్టాగ్రామ్ కాకుండా నేను యూట్యూబ్లోకి వెళ్ళి పెట్టిన. ఇప్పుడు మీరు చేసే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబ్ నాకు మస్తు కౌంట్ అవుతుంది, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను.
మీకు మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకేం చెప్పగలుగుతాను నేను మీకు అంటే, ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా లేదా అనేది మన ప్రియారిటీ బట్టి. ఇది టైం ఎక్కువ అయిపోతుంది, నేను 7 minutes కన్నా మోస్ట్లీ 7 minutes కన్నా ఎక్కువ వీడియో పెట్టలేను. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను దాన్ని వీలైతే కామెంట్లోనే చెప్తా. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వీడియో అని కామెంట్ చేయండి, మీ ప్రాబ్లం చెప్పి. సో నేను దానికి వీడియో చేయడానికి 100% ట్రై చేస్తాను, బెస్ట్ ఇస్తాను. లైక్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా వీణా మల్యాల అని ఉంటుంది. నో ఫుల్ స్టాప్ ఏముండదు, జస్ట్ వీణా మల్యాల అని ఉంటుంది నా అకౌంట్ అది. సో మీరు ఒక్కసారి ఇన్స్టాలో మమ్మల్ని రీల్స్ స్క్రోల్ చేస్తారు కదా, అప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఇన్స్టాలో వీణా మల్యాల అని ఉంటుంది, సెర్చ్ చేసి మీరు ఫాలో కొట్టినారంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అండ్ మీరు మా ఫ్యామిలీలోకి వస్తారు. సబ్స్క్రైబర్, ఫాలోవర్స్ వీళ్ళందరూ నా ఫ్యామిలీ లెక్కనే కదా. సో థ్యాంక్ యూ సో మచ్. వీణా సైనింగ్ ఆఫ్.